నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తిడితే ప్రయోజనం ఏముంటుంది? ఆ చేసేదేదో ముందుగానే ఆ నిర్మాణం చేపట్టుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు, ఈ మరణాలు వచ్చేవి కాదు, జగన్ ప్రశ్నించడానికి కూడా అవకాశమే ఉండేది కాదు కదా. మరి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చందనోత్సవం ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పుడు ఆ క్యూ లైన్ పక్కన గోడ నిర్మించారు. అక్కడ ఒక క్యూ లైన్ ఆ పక్కన పెట్టారు. ఆ గోడ కూలడం, ఆ సందర్భంలో 7 మంది భక్తులు మరణించడం, దీనిపైన జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నది ఏమిటి? 6 రోజుల క్రితం గోడ నిర్మాణం ప్రారంభించారు, 2 రోజుల క్రితం పూర్తి చేశారు, దాని పక్కన క్యూ లైన్ ఎలా పెట్టారు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. మరి చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలిసి కూడా ముందుగా గోడ నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదు? 10 నెలల నుంచి కూటమి సర్కారు అధికారంలో ఉంది కదా. మరి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది ఆరోపణ. మరి ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి కూడా విచారణకు కమిటీలు వేస్తున్నారు. ఏ ఘటనలోనూ కూడా బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదు. మరి మంత్రులు, ఆలయ అధికారులు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ తరహా ఘటనలు పునరావృతం కాదు. నేను వస్తున్నానని తెలిసి బాధిత కుటుంబాలకు 25 లక్షలు ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. మా హయాంలో ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున అందజేశాము. మరి ఆ తరహాలో 25 లక్షలు కాకుండా ₹1 చొప్పున వాళ్ళకి అందజేసే విధంగా ఉండాలి. అందజేయకపోతే మేము అధికారంలోనికి వస్తే మిగిలిన ₹75 లక్షల కూడా చెల్లిస్తాము. ఇట్లాంటి ఘటనలు తిరిగి మరలా పునరావృతం కాకుండా చూడాలి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులకు ఉద్యోగాలు, యూనిఫామ్లు ఊడతాయనేటటువంటి భయం ఉంటే వారు క్రమశిక్షణతో పని చేస్తారు అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చినటువంటిది. నమస్తే.